లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నాం? పత్తెగిల్లు. ఏదో పైన అలా చెప్పా కదా. ఫరో సైడ్ నో, మోషై సైడ్ ఓకే. ఇది ఒకటే గుర్తున్నట్టుంది మీకు. నువ్వు వచ్చావా? వెరీ గుడ్. అప్పుడెప్పుడో మనం VBS లో పత్తెగుళ్ళు నేర్చుకున్నాం. మళ్ళీ లాస్ట్ వీక్ కూడా జాయిన్ మీకు నేర్పించాడు. ఇవాళ ఏం చేస్తాడంటే కొంచెం డీటెయిల్డ్గా నేర్చుకుంటాం పత్తెగులు. డీటెయిల్ అంటే ఒక తెగులు వచ్చాక ఏం జరిగింది, ఫరో ఎలా రియాక్ట్ అయ్యాడు, మోషే ఏం చేశాడు, అంతే చెప్పా లాస్ట్ వీక్. ఫరో సైడ్ నో, మోషే సైడ్ ఓకే. అది ఆ క్లాస్ పిల్లలకి చెప్తాం. అంటే మీరు బిగ్ పిల్లలు కదా. మిడిల్ పిల్లలా? ఓకే ఫైన్. మోడరేట్ పిల్లలా? ఓకే. ఏముంది, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతే ఆ క్లాస్కి వెళ్ళిపోతారు మీరు అందరూ. ఇంకా ఏమి బుడ్డి పిల్లలు కాదు మీరు, ఓకేనా? సెవెంత్ క్లాసే కాదు, సిక్స్త్ హై స్కూల్. సరే నేను ఏమన్నా అన్నాను ఇప్పుడు? ఏమన్నా అన్నానా? అవును కదరా, ఈ షర్ట్ అలా ఇచ్చింది, షర్ట్ గడ్డం. జాయిన్ క్లాస్ అంటేనే కదా. కానీ జాయిన్ అన్నాను మీకు తెలుసు కదా. అప్పుడెప్పుడో 31st నైట్కి నేను సూట్ వేసుకొని వచ్చాను. ఆ 31st నైట్ ఇలా వస్తుంటే ఆంటీ కొట్టు దగ్గర, అక్కడ ఆంటీ కొట్టు ఉంటుంది కదా, సమత ఆంటీ కొట్టు దగ్గర అలా వస్తున్నా బైబిల్ పట్టుకొని. ఆడ ఏజ్ అంత విహాన్ కాదు, మీ తమ్ముడు అంత ఏజ్ అనుకుంటా. అంకుల్ అక్కడ ఏదో ఉంటది కదా అని అడుగుతున్నాడు. నాకు మండిపోయి, ఎవడరా నీకు అంకుల్ పో అన్నా. ఆడిన పిల్లాడిని ఏమంటాం పిల్లల్ని. అదే మీరు అంకుల్ అంటే ఒకటి పీకేద్దును. అదనమాట విషయం. సో ఇవాళ లాగ్ చేయకుండా వెళ్ళిపోదాం క్లాస్లోకి. అమ్మా ఫస్టా? చూద్దాం. దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు అతని ఏజ్ ఎంత అని చెప్పాను? ఒకటి చెప్పండి రా. వాళ్ళ అన్న ఏజ్ రాలా లాస్ట్ వీక్. మోషే ఏజ్ 80, వాళ్ళ అన్నది 83. ఎన్ని ఇయర్స్ గ్యాప్ వాళ్ళిద్దరికి? 3 years. సరే దేవుడు మాట్లాడాడు, అయిపోయింది. వాళ్ళ అన్నని ఎదుర్కొన్నాడు మోషే. ఇద్దరు కలిసి ఫరో దగ్గరకు బయలుదేరినప్పుడు నా ప్రజల్ని పంపియండి అంటే ఫరో ఏమంటాడు? డైరెక్ట్ నా ప్రజల్ని పంపియండి అంటాడా? మోషే ఏమంటాడు? ఇక్కడ మనం చూడాలి, 80 అంటే ముసలోళ్ళు ఇద్దరు వెళ్ళారు ఫరో దగ్గరికి. ముసలోళ్ళే కదా 80 ఏళ్ళు అంటే, అవునా కదా? 80 ఏళ్ళ ముసలాయన ఒక ఆయన, 83 ఏళ్ళ ముసలాయన ఇంకొక ఆయన ఫరో దగ్గరికి వెళ్ళారు. దేవుడు ఏం చెప్తాడు? అహరోనుకి నిన్ను దేవునిగా నియమిస్తున్నాను. అహరోను నీకు ఎలా ఉంటాడంట? ప్రవక్తగా ఉంటాడు, నీకు నోరుగా ఉంటాడు అని చెప్పి దేవుడు చెప్తాడు కదా. అహరోను, మోషే అహరోన్కి దేవుడు. మోషే అహరోన్కి దేవుడు, అంతే కదా.
అంతే కదరా. మోషే ఉన్నాడు నాన్న, మోషే అహరోన్ ఉన్నాడు. ఈ అహరోన్కి దేవుడు ఎవరంటే మోషే, దేవుడు అలా నియమిస్తాడు. ఇప్పుడు అదంతా మనకి అనవసరం. ఫస్ట్ నా ప్రజల్ని 3 దినంలో ప్రయాణం అంత దూరం పంపించండి, మేము మా దేవునికి ఏం చేసుకుంటాం అంటారు, ఉత్సవం చేసుకుంటాం. ఏం ప్రయాస్ ఇవాళ అక్క చెల్లెలు అందరూ ఫ్రాక్స్ వేసుకొచ్చారు, ఏం సంగతి? ఆడపిల్లలు ఉంటే అలా ఉంటుంది రైలు, మనకేమో లేరా. ఆ పిల్ల ఉందంటే ఆ పిల్ల అంతే. నిన్ను కాదు లావని, మానసాగా మా చెల్లి. నిజంగా అంకుల్ లాగా ఉన్నారు. ఎక్కడ ఉన్నాం ప్రయాస్? ఉత్సవం చేసుకోవటానికి నా ప్రజల్ని పంపియండి అని చెప్పి మోషే ఎవరితో అంటారు? మోషే అంటాడా? అహరోన్ అంటాడు. ఎందుకు మోషే మాట్లాడట్లా? నోటి మాంద్యం రా, మీకు అర్థం అవటానికి 4 మందం అన్నా, 4 మందం అని ఎవరితో అన్నా అనుకో అంటారు. ఇన్ఫాక్ట్ దాని మీనింగ్ అదే అనుకో, కానీ అలా అనకూడదు. నోటి మాంద్యం గలవాడిని అంటాడు. ఓకే ఫైన్, బానే ఉంది, పంపిన అంటాడు. అయితే నా దేవుని శక్తి చూడు అని చెప్పి అహరోన్ ఏం చేస్తాడు? కర్ర వేస్తాడు. ఏమైద్ది? పాము అయిద్ది. అహరోను మోషే వేస్తాడా? మోషే, నాకే క్లారిటీ లేదు. ఫైన్, మోషే కర్ర వేస్తాడు. అహరోన్ కర్ర రాది, మోషే కర్ర కాదు. సురేంద్ర అన్న, అది అహరోన్ కర్ర మోషే కర్ర? పాము అయ్యేది అహరోన్ కర్ర కదా. సూపర్ బుక్ నాలెడ్జ్ తెచ్చి జాయిన్ అని అంటారు, కన్ఫ్యూజ్ చేస్తున్నాం. అవునారా? నాకు గుర్తులేదు. ఇప్పుడు నీకు వేరేది కదరా ఇచ్చింది. పాముని చూడంగానే మోషే ఏమనుకున్నాడు? అమ్మో వీళ్ళు పాముని చూసి భయపడిపోయి పంపించేస్తారులే అనుకున్నాడు. కానీ ఫరో ఏం చేస్తాడంటే ఇలా నవ్వి చిటికేయంగానే ఇద్దరు వచ్చి 2 కర్రలు వేస్తారు, 2 పాములు అయినాయి అంట. ఇప్పుడు మొత్తం ఎన్ని పాములు ఉన్నాయి అక్కడ? మన మధ్యలో ఇక్కడ 3 పాములు ఉంటాం, మనం ఉంటామా? ఉండం కదా. చిట్టీలు వేసేసరికి ఆ ఫోన్ పగిలిపోయింది కదా, ఎటోళ్ళు అటు వెళ్తాం కదా, అవునా? అయితే ఇప్పుడు ఏం జరిగింది? ఈ అహరోను పాము ఏం చేసింది? ఆ 2 పాముల్ని తినేసింది. అదే కదా అక్కడ అద్భుతం. ఇంకో పాముని కూడా తింటది ఒక పాము, ఆకలేస్తుంది. ఇక్కడ రియల్ గా జరిగింది, అది కళ్ళలో జరిగితే ఇక్కడ పాము ఇంకో పాము 2 పాములు తిందనమాట. ఓకేనా? ఫైన్ అవం, క్లియర్ అవం. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఫరో శక్తి అంటే అది సైతాన్ శక్తే కదా, సైతాన్ శక్తే కదా 2 పాములు. దేవుని శక్తి సైతాన్ శక్తి అంటే సాతానుకు కూడా పవర్ ఉన్నట్టే కదా. నాకు తెలియదు, మిమ్మల్ని అడుగుతుంది ఎవరు? అన్నయ్య చెప్పుకోండి.
అయిపోయిందా? ఏం చెప్తున్నా? సాతానికి కూడా శక్తి ఉంటది, కానీ దేవుడు ఏమంటాడంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అంటే దేవుని శక్తి మనలో ఉంది, అది లోక సంబంధమైన శక్తుల కంటే గొప్పవి. కాబట్టి ఆ శక్తులు ఏవి మనల్ని ఏం చేయలేవు అనమాట. కొంతమంది చేతబడులు చేశారు నీ మీద అంటారు. నువ్వు దేవునిలో నిజంగా ఉంటే ఆ శక్తులు అయ్యి నీ మీద పని చేయవు అనమాట. తెలీదా? ఫేక్ కాదు నాన్న, రియలే. కానీ దేవుడు నీలో ఉంటే ఏమి నీ మీద పనిచేయవు అనమాట. ఎవరి మీద అయినా ఇప్పుడు నేను అప్పుడు యాకోబ్ స్టోరీ చెప్పేటప్పుడు పుట్టిన పిల్లలకి ఏంటి తెలిసేది? జనరల్ గా పుట్టిన పిల్లల మీద ఎవరు కోపాలు ఉండవు కాబట్టి చేయరు. నేను అప్పుడెప్పుడో లాబాన్ స్టోరీ చెప్పేటప్పుడు, అదే యాకోబ్ స్టోరీ చెప్పేటప్పుడు, లాబాను శకున్ గాండ్రుల దగ్గరికి వెళ్ళాడు. గుర్తుందా? శకున్ గాండ్రులు అంటే ఎవరు? ఇలాంటి వాళ్ళే. మళ్ళీ మనం ఫ్యూచర్ లో నేర్చుకుంటాం. ఎక్కడంటే సౌలు, దావీదు, విన్నారా పేర్లు? పక్కన పెట్టుకొని కూర్చున్నాను నేను. దావీదు వాళ్ళ అమ్మ. ఓకే, ఫైన్ ఫైన్. ఫ్యూచర్ అదే మనం ఇంకోసారి నేర్చుకున్నాం. సౌలు గారు సమూయేలు చచ్చిపోతాడు. చచ్చిపోయినప్పుడు సమూయేలుతో మాట్లాడటానికి సమూయేలు ఆత్మను పిలుస్తాడు. ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకు నవ్వు వస్తుంది? సమూయేలు ఆత్మని ఒక మంత్రగారి దగ్గరికి వెళ్తే ఆమె పిలిచి ఎందులో నుండి ఆత్మ బయటకు వచ్చి సౌలుతో మాట్లాడుతుంది, ఉంటది బైబిల్లో. అది మీకు ఆ లెసన్ చెప్పేటప్పుడు చెప్తా, డోంట్ వరీ. ఇంకా మనకి ఉంది టైం. మన లెసన్ ఎటో వెళ్తుంది. ఏం చెప్తున్నా? బ్లాక్ మ్యాజిక్ కదా అమ్మ, నీ చేత పడుకోవాలమ్మా ఇదంతా. నీ ఫ్రెండ్ అంటాడేనా? జిగరీసా ఇద్దరు? జిగరీసా? బెస్ట్ ఫ్రెండ్. జిగిరి అంటే ఎలా అంటే నీ లైఫ్ లో జరిగే విషయాలన్నీ అడిగి చెప్పుకొని నువ్వు అసలు ఉండలేవు అనమాట. ఏమైందిలే, అబ్సెంటీస్ కూడా వింటారు. మీరు ఫ్యూచర్ లో కూడా చూసుకోవచ్చు. వాటిని ఇవాళ పెడతా, అదే ఈ వీక్ పెడతా, ఇది పెడతా. దేనికా? అమ్మో, ఓ మై గాడ్. మనకు చాలా ఉంది, మీరు ల్యాక్ చేయకుండా ఉంటే నేను చెప్తాను అనమాట. ఈ ఫరో పాముల్ని మోసే పాము తినేసింది అనమాట. అదే ఏదో పాములేరా తినేసింది అనమాట. అప్పుడు వీళ్ళు అన్నారు. అది ఓహో ఇలా పోతే తింటాయి అనుకున్నారు. ఏమో మరి బానే ఉంది. ఇంకా నేను పంపను పో అంటాడు ఫరో. వచ్చారు మన విఐపీస్. యా కరెక్ట్ 12కి వస్తారు. ఎందుకో మరి. ఏం చెప్తున్నా చిట్టి వేదార్పిత? ఫరో పంపిన్ అన్నాడు, బానే ఉంది. దేవుడు మోషేతో మేము ఇంకా ఆత్మ దగ్గర ఉందిరా,
దేవుడు మోషేతో నువ్వు రేపు ఉదయం ఏం చేస్తావంటే నైల్ నది దగ్గరికి వెళ్ళు, అక్కడ ఫరో వాకింగ్ చేయడానికో దేనికో వస్తాడు, ఫరో అక్కడికి వస్తాడు, నువ్వు నైల్ దగ్గరికి వెళ్ళు, అక్కడ ఏం చేస్తాడో నేను నీకు చెప్తాను అంటాడు. బానే ఉంది. నీకు ఇప్పుడు అబ్రహాం ఎందుకు వచ్చాడు? నాన్న సిక్కియర్ అలా దానికి తగలికే అటంటే ఏం చెప్తున్నారా? అయ్యా అబ్రహాం ఎందుకు వచ్చాడయ్యా నీకు? అబ్రహాంని ఏమని మార్చాడు దేవుడు? మరి తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతావు? నెక్స్ట్ డే మార్నింగ్ మోషే అను అహరోను నైల్ నది దగ్గరికి వెళ్ళారు. నైల్ నది అంటే ఏంటి? ఈజిప్ట్ కి వాటర్ సోర్స్ అదే. ఎడారుల్లో నదులు పాడటం చాలా రేరు. ఆ రేర్ లో ఒక నది నైల్ నది. ఆ నది ఈజిప్ట్ కి వాటర్ సోర్స్ అన్నమాట. ఉంది. లేదు లేదు నా మీరు సైన్స్ స్టూడెంట్సే కదా, కొన్ని సంవత్సరాలుగా వాటర్ అక్కడే ఎందుకు ఉంటాయి? ఎవాపరేషన్, కండెన్సేషన్, రైన్ ఫాల్ చదువుకోలేదా? మన నవీనాలో చెప్తారమ్మా, వీళ్ళ స్కూళ్ళల్లో ఏం చెప్తారు మనకేం తెలుసు. ఏం చెప్తున్నా, ఇంకా 1వ తెగుల దగ్గరే ఉన్నాం. ఎక్కడ ఉన్నాం అన్నారా? నైల్ నది దగ్గరికి మోషే ఇలా ఉన్నాడు. మోషే అహరోన్ ఇక్కడ ఉంటే ఫరోను తన సేవకులు అలా ఉన్నారు. మధ్యలో నైల్ నది ఉందని మనం ఊహించుకుందాం. అలా వాళ్ళు ఉన్నారు. మన క్లాస్ టైం మిషన్ లో అలా ట్రావెల్ చేసి గాల్లో నుండి చూస్తుంది. మళ్ళీ కిందకి వెళ్తే వాళ్ళు పట్టుకున్నారు అనుకో, అయ్యో మీ మమ్మీకి నేను చెప్పుకోవాలి కదా. మనం టైం మిషన్ లో ఈజిప్ట్కి వెళ్ళాం నాన్న. ఇమాజినరీ క్లాత్ ఒకటి వేసుకున్నాం మొత్తం. ఏదో ఫ్లయింగ్ కార్పెట్ ఏదో ఉంటది కదా, అది ఇదన్నమాట. ఈ ఫ్లయింగ్ కార్పెట్ లో టైం మిషన్ లో వెళ్ళాం. ఇమాజినరీ క్లాత్ తో వేసుకున్నాం ఎవరికి కనపడకుండా. ఇప్పుడు మనం అక్కడ చూస్తాం అన్నమాట. ఓకేనా? ఇన్విజిబుల్. ఏమో జాయింట్ ఎందుకు అలా క్రియేట్ చేశాడు? వాళ్ళకి మనం కనపడకూడదు కదా. కనపడితే ఎవరు ఇల్లు కొడుతున్నారని బాణాలు వేస్తారు అనుకో, మీ మమ్మీ డాడీలకి నేను చెప్పుకోవాలి కదా. చూస్తే మనకు సీన్ ఎలా కనపడుతుంది? మధ్యలో నైల్ నది, ఇటు మోషే అహరోను, ఇటేమో. ఓకేనా? క్లియరా? ఇప్పుడు ఏం జరిగిందంటే మోషే తన కర్రను ఏదోటి ఆ నెలల్లో అలా తిప్పాడంట. అదంతా బ్లడ్ అయిపోయింది. బ్లడ్ అయిపోయి అందులో ఉన్న చేపలు అవన్నీ చచ్చిపోయి అదంతా కమ్ము కొడుతుంది. ఫరో చూసాడు ఇదంతా. ఫస్ట్ బ్లడ్ అయిపోయింది అమ్మా. బ్లడ్ లో చేపలు బతుకుతాయా? నీకు ఎప్పుడైనా ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఇలా కట్ చేసుకో. మళ్ళీ ఇంటికి వెళ్ళి జాయిన్ చెప్పాడని నా పేరు వాడుకు. ఇలా కట్ చేసుకొని ఇంత పెద్ద డ్రమ్ నిండుగా నీ బ్లడ్ నింపాయి. అక్కడ ఎందుకు కట్ చేసుకుంటావులే, పోతావు అక్కడ కట్ చేసుకుంటావు. ఏదో ఒకటి ఓ బేకర్ నిండుగా బ్లడ్ నింపు, అందులో చేపాయి. బతికిందో లేదో చూసి నాకు చెప్పు. ఈ ఎక్స్పెరిమెంట్ ఎవరు చేయమన్నారంటే నా పేరు చెప్పుకో. ఫస్ట్ బ్లడ్ అయింది నాన్న. అది బ్లడ్ లో చేపలు బతకలేవు కదా, మనకి తెలుసు కదా వాటర్ లో చాలా హ్యాబిటేట్ ఉంటుందని. ఫ్రాగ్స్, ఫిషెస్, వేల్స్, అంత పెద్ద వేల్స్ ఓషన్ లోనే ఉంటాయి. లేక్ లో ఏముంటాయో అవన్నీ ఉంటాయి. రివర్ అదంతా బ్లడ్ అయిపోయేసరికి అందులో ఉన్నాయి అన్ని బతకలేక చచ్చిపోయేసరికి చచ్చిపోయినందుకో కాదు, మామూలుగా బ్లడ్ ఉంటే స్మెల్ వస్తుంది కదా. మీరు ఎప్పుడైనా బ్లడ్ స్మెల్ చూసారా? ఎప్పుడు చూసారు? మాకు అప్పుడెప్పుడో మేము ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు మీ సండే స్కూల్ టీచర్లు ముగ్గురు, నేను స్వీటక్క బెన్నన్న, తెల్లారితే మాకు ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్ ఇంగ్లీష్. మేము చదువు సందలు మానేసి నా దగ్గర మైక్రోస్కోప్ ఒకటి ఉంది, అది తెచ్చి సూదులతో గుచ్చుకొని స్లైడ్ లో బ్లడ్ వేసుకొని చూసి దాని వాసన అలా పీల్చాను నేను. కంపు, నీసు కంపు.
అది అంతా ఒక్క డ్రాప్ కి అంత స్మెల్ వచ్చేసరికి ఉన్న వాటర్ అంతా బ్లడ్ అయిపోతే ఎంత స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు షైన్ అయినా నాకు కంప్లైంట్ చేస్తుంది, ఏం చేయండి ఇక్కడ కంపు కొడుతుంది అని. పీల్చమ్మా అన్నా, నేను ఏం చేయగలుగుతా, నేను పిలుస్తున్నా కదా షైన్. ఏ బొమ్మయా రియలియా? రియలా? మన నవీన వాళ్ళు అలా చేస్తారు. మేము 9th లో ఉన్నప్పుడు మేక కన్ను తీసి డిసెక్షన్ చేయించారు. మా ఇలాంటి పెడతారు లేదు అప్పుడప్పుడు. మనుషుల నుండి వస్తాయి, ఎక్కడి నుండి వస్తాయి? డెడ్ బాడీస్ అన్న. ఇప్పుడు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ లో డిసెక్షన్స్ అని ఉంటాయి. రోజు వెళ్ళాలి డిసెక్షన్ ల్యాబ్ కి, రోజుకో బాడీ రెడీగా ఉంటది అక్కడ. డెడ్ బాడీస్, చచ్చిపోయిన వాళ్ళు. మరి తప్పదు కదా. ఇవాళ నేను ఇంకా చేయలేదు నాన్న, నేను అప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు చెప్తాలే మీకు ఎక్స్పీరియన్స్. ఓకే, స్మెల్ వస్తుంది అన్న దగ్గర నుండి ఎటో వెళ్ళాం మనం. స్మెల్ వస్తుంది, పరో చూశాడు. ఆహా ఓకేనా. మళ్ళీ పిలిచాడు, ఇద్దరు వచ్చారు, వాళ్ళు ఏందో మంత్రాలు చదివి ఇలా పోతే వాళ్ళ వాటర్ కూడా బ్లడ్ అయింది అనమాట. మళ్ళీ వాళ్ళు చేసిందే వీళ్ళు చేశారు. పరో చూసారు, మీ దేవుడు ఏం లేదు, మా దేవుడు గొప్పడు, మేము చేయగలం అని చెప్పాడు. ఇక్కడ 10 తెగుళ్ళు ఉన్నాయి కదా మనకి. అలాగా ఈజిప్షియన్స్ కూడా చాలా దేవుళ్ళు ఉన్నారనమాట. ఇప్పుడు దేవుడు, నేను మీకు తర్వాత చెప్తాను, సరే వచ్చేసిందిగా చెప్తా. ఈ 10 తెగుళ్ళు దేవుడు వాళ్ళ చాలా దేవతలు ఉన్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నైల్ దేవతని ఎబిస్ అనే పేరుతో, పేలు దేవతని పేలు అని, కప్పకో దేవత, ఆక్స్కో దేవత. ఈ 10 తెగుళ్ళకి ఒక్కొక్క దేవత ఉంటుంది వాళ్ళకి. అంటే దేవుడు ఎలా చేశాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ రా నేను చెప్తా, మీరు ఫ్లోలో వెళ్తా, మీరు అర్థమైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ వైన్ అదే బ్లడ్ అయింది కదా, మా దేవుడు కూడా చేయగలడు అని అన్నట్టున్నాడు ఫరో. వాళ్ళు కూడా తెచ్చి, వాళ్ళ మెజిషియన్స్ కూడా వచ్చి వాటర్ ని బ్లడ్ గా మార్చారు. ఫరో ఏమన్నాడు, పోండి మా దేవుడు కూడా గొప్పడు అని చెప్పి అంటే, సరేనా ఇందాక నువ్వు పంపిస్తావు పంపివా అన్నాడు. నేను పంపిన పో అన్నాడు. సరే అన్నాడు, బానే ఉంది. నెక్స్ట్ ఏమైందంటే, తీయండి బైబిల్ తీయండి, నిర్గమకాండం 8వ అధ్యాయం. తొందరగా నిర్గమ 8:3 నిర్గమ 8:3. సెకండ్ తెగులు వస్తుంది, చూద్దాం. మనం అక్కడే గాల్లో నుంచొని ఉన్నాం ఫ్లయింగ్ కార్పెట్ మీద. ఏం జరుగుతుందంటే 3 కదా, ఒక్క నిమిషం. ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టెను, అవి నీ ఇంట నీ పడక గదిలోనికి, నీ మంచము మీదకి, నీ సేవకుల ఇళ్లలోనికి, నీ జనముల మీదకి, నీ పొయ్యిలోనికి, నీ పిండి పిసుకు తొట్టెలోనికి ఎక్కి వచ్చును అంట. కప్పలు పడతాయ్యా ఫరో, నువ్వు పంపిపోతే ఎక్కడెక్కడ అంటే నీ బెడ్ మీదకి, నీ రూమ్ లోకి, నీ పొయ్యిలోకి. ఏమో అవి బతికినాయేమో నాకేం తెలుసు. ఇప్పుడు మనం కార్పెట్లు ఎగురుతున్నాం రా, వెళ్ళి వాళ్ళ పొయ్యిల్లో చూసాం అనుకో మనం దొరికిపోతాం కదా, అందుకని నాకు తెలియదు. వాళ్ళ ఫుడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అందరి ఇళ్లలో బియ్యం స్టోర్ చేసుకోవడానికి పెద్ద తోట ఉంటది కదా, రైస్ స్టోర్ చేసుకోవడానికి పెద్ద కంటైనర్స్ ఉంటాయి కదమ్మా ఇంట్లో. ఏదో డ్రమ్ ఉంటది, ఆ డ్రమ్ములో కప్పలు ఉన్నాయంటే మీరు తింటారా? అది అలా తినగల కప్పులు ఇలా వచ్చినాయంటే మీకు ఎలా ఉంటది? ఇప్పుడు ఐగుప్తీల పరిస్థితి కూడా అదే.
ఫరో ఇది కూడా చూసాడు, ఆహా ఓకేనా సరే అని చెప్పి మళ్ళీ ఇలా చిటికేశారు. వాళ్ళు ఇలా వచ్చారు, వాళ్ళు కూడా కప్పల్ని పుట్టించారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ప్రాబ్లం కి సొల్యూషన్ క్రియేట్ చేయట్లేదు, కానీ ప్రాబ్లం కి ఇంకా ప్రాబ్లం యాడ్ చేస్తున్నారు. ఇంకేం చేస్తారు, అదే శుభ్రం చేసుకొని తింటారు. నేను ఇక్కడ ఫస్ట్ తెగుళ్ళు ఏంటంటే వాటర్ అంతా బ్లడ్ అయింది కదా, మరి అన్ని రోజులు వాళ్ళకి వాటర్ లేదు అది ఆయన. ఆ రోజుల్లో బ్లడ్ డొనేషన్లు లేవమ్మా. లేవు నాన్న, ఉంటాయంటే లేవంటే ఉంటాయి అంటది ఏంటి పిల్ల. ఎలా తీస్తారు బ్లడ్, ఎలా డొనేట్ చేస్తారు, ఏమంటారు సిరంజెస్ అవి పెట్టి డొనేట్ చేస్తారు. ఆ రోజుల్లో ఉన్నాయా? నువ్వు బ్లడ్ ఇస్తే వాళ్ళు తాగుతుంది, ఏమన్నా వెళ్ళిపోయిస్తా వెళ్ళదుగా. మరి వాళ్ళు ఏం చేస్తారంటే వాటర్ కోసం ఆ పక్కన గుంటలు తవ్వుకొని అండర్ గ్రౌండ్ వాటర్ తాగి బతికారంట. ఏదో నీళ్ళు మరి నాకు కనపడట్లా, కిందకి చూద్దాం అంటే. ఓకేనా, కప్పలు వచ్చినాయి బానే ఉంది. కప్పల దేవుడిని పూజించారు మెజిషియన్స్. ఆ కప్పల దేవుడు ఎలా ఉంటాడంటే ఎలా ఉంటాడు, అర్థమైందా? అలా ఉంటాడు అనమాట. నేను ఊహించుకుంటే ఎలాగో అనిపించింది నాకు. డోరేమాన్ లో అక్కడ ఉన్నట్టుంది, ఏదో కార్టూన్ లో ఉంటది రా ఎందులో. అలా పూజిస్తే కప్పలు వచ్చిన ఆహా మా దేవుడు గొప్పడు, మీ దేవుడు ఏం లేదు పంపినపా అంటాడు ఫరో. నెక్స్ట్ అలా ఉందా అని చెప్పి 3వ తెగులు వస్తుంది. నిర్గమకాండం 8వ అధ్యాయం 17వ వచనం 17. అహరోను తన కర్రను పట్టుకున్నాడు. ఓకేనా, కర్రను పట్టుకొని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశం అందంతటా ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. దేనికి నాన్న? ఇదిగో అహరోను చేత్తో కర్ర పట్టుకున్నాడు, చెయ్యిలా చాపి దుమ్ముని ఇలా కొట్టంగానే అదంతా ఈజిప్ట్ అంటే డెజర్టే కదా, వాళ్ళకి డెజర్ట్ కూడా ఒక గాడెస్ ఉంటది కదా. ఆ గాడెస్ పేరు సెట్, గాడెస్ ఆఫ్ డెజర్ట్, గాడ్ ఆఫ్ డెజర్ట్. ఆ డెజర్ట్ అంటే అంత అలా ఉంటది, మొత్తం శాండే కదా. అలా కొట్టంగానే ఆ శాండ్ అంతా దుమ్ము అంతా ఫెయిల్ అయిపోయింది. ఏమైపోయినాయి? ఫెయిల్ అయిపోయినాయి. ఎలా ఉంటది పేలు అమ్మ? ప్రవళిక పులిగుజ్జు. మీ ఇళ్లలో అందరూ ఆడపిల్లలే కాబట్టి మీ ఇళ్లలో పేలు ఎలా ఉంటాయి? ఉన్నాయా మీ ఇళ్లలో? ఉంటాయి కదా. మా వెంకి తల నిండా పేలే, అర్థమైందా? వాళ్ళ ఇంటి నిండా పేలే ఉంటాయి. వాళ్ళందరూ ఎలాగో పోగొట్టుకుంటారు. ఈ పిల్లకి పోగొడదాం అంటే సగం పోగొట్టుకుని, ఇంకా సగం ఉప్పి నేను దిగించుకొని అంటది. సగం ఉంటాయి కదా, ఆ సగం మళ్ళీ గుడ్లు పెడతాయి కదా, మళ్ళీ ఇల్లంతా పాకిస్తుంది కదా. ఆ వల్ల ఎంత ప్రాబ్లం అంటే పేలు ఇంటి నిండా పేలే. నేను 2 రోజులు వాళ్ళ ఇంటికి వెళ్తే నా తలలో కూడా ఎక్కుతాయి పేలు. ఏం చేద్దాం, వచ్చేస్తాయి. నేను ఎలా దూకుంటే వచ్చేస్తాయి. ఒకసారి పెయిన్ తీసుకెళ్ళి మైక్రోస్కోప్ లో పెట్టి చూసాను. దానిలో ఉన్న సర్క్యులేషన్, బ్లడ్ ఎలా వెళ్తుంది మొత్తం కనపడ్డది. ఆ స్లైడ్ ఉన్నట్టుంది మైక్రోస్కోప్. దాన్ని ఏం చేశానంటే అలా కుక్కినప్పుడు ఎలా కనపడిస్తాను, మొత్తం బ్లడ్ అదొక వింతగా అయిపోయింది. అది మనకు అవసరం. ఎటు చూసినా పేలే ఉన్నాయి నాన్న. ప్రవళిక కిందకి చూడు ఒకసారి, అటు చూడు, ఏం కనపడుతున్నాయి? పేలు. అందరి మీద పేలు ఎక్కుతుంటే వాళ్ళకి దురదలు పడుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లా. బానే ఉంది. ఫరో దగ్గరకు వచ్చారు మోషే గారు. ఏమ్మా ఫరో, ఏం సంగతి, పంపిస్తున్నావా లేదా అంటాడు.
ఏమ్మా ఫరో ఏం సంగతి పంపిస్తా అంటే ఫరో గారు మళ్ళీ చిటికేశారు. వాళ్ళు ఇలా వచ్చారు, వాళ్ళ దేవత పూజిస్తే ఈసారి ఫెయిల్ అవలా. ఏంటి వీళ్ళేంటి ఫెయిల్ అవ్వట్లేదు, ఫరో ఏం అర్థం కావట్లే, మన సెట్ ఏంటి ఏం చేయట్లేదు, డెజర్ట్ దేవత కదా ఏంటి సంగతి అని చెప్పి ఆలోచిస్తున్నాడు ఫరో. అప్పుడు ఫరోకి అర్థమైంది ఇది ఖచ్చితంగా నిజమైంది వాళ్ళ దేవుడి శక్తి అని చెప్పి అర్థం చేసుకున్నాడు. బానే ఉంది, పంపిస్తాడా? దేవుడు ముందే చెప్పాడు కదా పంపిను అని చెప్పి, అదే నీ హృదయాన్ని కఠినపరుస్తాడు ఫరో హృదయాన్ని అని అన్నట్టుగానే ఫరో హృదయం కఠినం అయిపోయింది. సరే బానే ఉంది, ఓకే ఓకే అన్నాడు మోషే. ఇప్పుడు 4వ తెగులు వస్తుంది. నిర్గమకాండం 8వ అధ్యాయం 21వ వచనం. 8:21. నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదకి, నీ సేవకుల మీదకి, నీ ప్రజలందరి మీదకి, నీ ఇంటిలోనికి ఈగల గుంపును పంపెదను. ఐగుప్తీల ఇళ్లను వారున్న ప్రదేశములు ఈగల గుంపుతో నిండి ఉండును. జనరల్ గా మనల్ని డిస్టర్బ్ చేయాలంటే ఒక ఈగ చాలు. ఒక ఈగని మీరు ఎంత దోలినా, మేము ఒకవేళ అయోన్ మీదకి ఈగ పగబెట్టింది, వాడి చుట్టే తిరుగుతుంది, అయోన్ ఏం చేస్తాడు? నవ్వుతూ కూర్చుంటాడు. ఈగని తోలుతాడా? ఆ ఈగ వంగదు. ఒక ఈగ చాలు కదా నాన్న, అది అంత తోలిన వెళ్ళదు కదా, వచ్చి తోలు ఈ సోనీలా అంటే అలాంటిది ఈగల గుంపులంట. ఐగుప్తు నిండా ఎటు చూసినా అని సౌండ్. ఒకవైపు పేలు, అదే కప్పలు, ఇంకోవైపు పేలు, ఇంకోవైపు అయ్యేమో డిస్టర్బెన్స్. ఇటు పేలుతో దురద, ఇటు ఈగలతో ఎటు వెళ్ళినా డిస్టర్బెన్స్. తినాలంటే కప్పలని చూస్తుంటే చేదరా. ఎలా ఉంటది ఊహించుకోండి, మనకు పైన నుండి కిందకి చూడండి ఎలా ఉంటది అనుకోండి. కానీ ఇజ్రాయేలీలు ఉన్న ప్రాంతంలో ఇజ్రాయేలీలు గోషేను లేదా రామ్సేసు అనే ఏరియాస్ లో ఉండేవాళ్ళు అనమాట. ఓకేనా? ఆ ప్రాంతంలో మాత్రం ఈగలు ఏమీ రాలేదు. మోషే వాళ్ళ మీద ఈగలు అటాక్ చేయలేదా? వాళ్ళందరూ ఈ రామ్సేసు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఈగలు రాలా ఏం రాలా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వెళ్ళారా? తెలియదు నాకు. ఇది ఫరో చూశాడు. ఇక్కడ ఫరోకి అర్థమైంది ఈగలకు కూడా వాళ్ళ దేవత ఉంది, ఈగలకు కూడా దేవత ఉంది వాళ్ళకి. ఆ దేవతను పూజించాడు. నో యూజ్. ఇప్పుడు ఫరో ఏమంటాడంటే సరే మీరు వెళ్ళండి, సరే మీకు పర్మిషన్ ఇస్తున్నా వెళ్ళండి, కానీ ఎక్కువ దూరం వెళ్ళకండి, కొంచెం దూరం వెళ్ళి 3 దినములు అంత ప్రయాణం కాదయ్యా, ఒక రోజు లేదా 2 రోజులు లేదా 6 రోజు అంత కొంచెం దూరం వెళ్ళి ఉత్సవం చేసుకోండి వచ్చేయండి అంటాడు. మీరు వెళ్ళేటప్పుడు నా గురించి కూడా ప్రార్థన చేయండి అంటాడు. ఓకేనా? ఇక్కడ ఫరోకి దేవుని శక్తి అర్థమయ్యి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కన్ఫెషన్ అన్నమాట. దేవుని గురించి నాకు తెలీదమ్మా. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కన్ఫెషన్ ఫరోకి. ఎక్కడో పశ్చాత్తాపడుతున్నాడు, సరే పంపిద్దామా అని. దేవుడు అంటాడు కదా ఫరో హృదయాన్ని కఠినపరుస్తానని, అన్నట్టుగానే మళ్ళీ ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. బాగానే ఉంది. ఈసారి 5వ తెగులు వస్తుంది. నిర్గమకాండం 9వ అధ్యాయం 3వ వచనం. 9:3. ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎడ్ల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. ఐగుప్తులో ఉన్న మెయిన్ ప్లేగ్స్, పెస్టిలెన్స్,
ఇదిగోండి ఏమేమి చచ్చిపోయినాయి అంట. హార్సెస్ లేవు, ఇప్పుడు ఫరో రైడ్ చేయాలంటే గుర్రాలు లేవు, గాన్ మోస్ట్లీ. నెక్స్ట్ డాంకీస్ లేవు, డాంకీస్ ట్రాన్స్పోర్టేషన్ కి ఆ రోజుల్లో బాగానే వాడేవాళ్ళు, ట్రాన్స్పోర్టేషన్ కి లేవు. డెజర్ట్స్ కాబట్టి ఒంటల్ని కూడా ట్రాన్స్పోర్ట్ కి వాడేవాళ్ళు, అది లేవు. షీప్స్ లేవు మీట్ తినడానికి, కవ్వు పాలు పిండుకోవడానికి కవ్వు లేదు, ఆక్స్ లేదు. ఇప్పుడు వాళ్ళ ఎకానమీ చాలా ఏమంటారు దారుణంగా ఉంది. ఫరో వాళ్ళ దేవతని పూజిస్తారు. తెలియదమ్మా నాకు. ఈ కవ్వు దేవతకి ఛాలెంజ్ అన్నమాట. దేవుడు పూజించాడు, బానే ఉంది, అన్ని చచ్చిపోయినాయి. కానీ మన రామ్సేసు అదే ఇజ్రాయేలీలు ఉన్న ప్రాంతాల్లో అక్కడ బాగానే బతికినాయి. ఓకేనా. ఇప్పుడు మనం జనరల్ గా ఫరో ఆలోచించాడు ఏదన్నా వైరస్, అదే ఏదన్నా తెగులు, ఏ కాలంలో వైరస్లు అంటాం, ఆ కాలంలో తెగులు ఏదోటి వచ్చిందిలే, అన్నిటికీ ఏదో రోగం వచ్చి అన్ని పోయినాయిలే అనుకొని ఉండొచ్చు. కానీ ఎక్కడ చచ్చిపోయి అక్కడ ఇజ్రాయేలీల అంటారు ఏరియాలో బ్రతికే ఉంటే అది ఏమన్నా రోగం అవుతుందా? ఇది ఖచ్చితంగా దేవుని శక్తే అని చెప్పి అనుకుంటున్నారు. నెక్స్ట్ 6వది 9వ అధ్యాయం, నిర్గమకాండం 9వ అధ్యాయం 8 నుంచి. కాగా యెహోవా మీరు వెయిట్ ఎ మినిట్. కాగా యెహోవా మీరు మీ పిడికల నిండా ఆవు బొగ్గుని తీసుకొనిడి, మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశమున వైపు దాన్ని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశం అంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కి దద్దుర్లాగునని మోషే అహరోనుతో చెప్పాను. చేతి నిండా దుమ్మును తీసుకున్నాడు, అలా చల్లారు, అదంతా బాగా స్ప్రెడ్ అయింది. అది బాడీ మీద పడినప్పుడు వెళ్ళిపోయా. చూసావా? ఏం చూసావు? స్కిన్ మీద పడినప్పుడు స్కిన్ పొక్కులు వచ్చి అది పెద్ద పెద్ద దద్దుర్లాగా అయిందనమాట. దిస్ మచ్ వాట్ పాక్స్, స్మాల్ పాక్స్ తెలుసా? ఏంట్రా ప్యాంట్ కూడా? సర్లేరా, ఇంకేముంది, 19 వచ్చేసినాయి. అక్కడ ఏముంది? అహరోన్ అనుకుంటారా? వాళ్ళ క్లాస్ అయిపోతుంది, మనం ఇంకా 6వ దగ్గరే ఉన్నాం. అంతా పొక్కులు వచ్చేసినాయి, బానే ఉంది. ఈ పొక్కులు ఐగుప్తు దేశంలో ఉన్న అందరి మీదకి వచ్చినాయి, కానీ ఎక్కడ రాలా పొక్కులు? ఇజ్రాయేలీల మీదకి రాలా. అండ్ ఆల్సో ఫరోక్ కూడా రాలా. ఇప్పుడు నీ పక్కనోడికి పొక్కులు వచ్చినాయి, వాడమ్మా దేవుడే అంటున్నాడు, వాడి బాధ ఆడికి తెలుసు. ఒకవేళ అది నీకు వచ్చింది అనుకో బాధ, అమ్మాయి నేను తట్టుకోలేకపోతున్నా, పోండి అంటాడు. ఫరోకి రాలా. దేవుడు ఎక్కడ ఫరోకి వచ్చింది అనుకో, ఫరో పంపించేస్తాడు. అందుకే దేవుడు వెళ్ళనిలా. ఎందుకు జాయిన్ నా దేవుడు ఫరోని ఎంతగా హింసిస్తున్నాడు అని చెప్పి మీరు అనుకోవచ్చు. మనకి కొత్త నిబంధనలో ఒకటి ఉంటుంది,
మీరు పగ తీర్చుకోకండి, నాకు ప్రార్థించండి, మీ రివెంజ్ నేను తీరుస్తాను అని చెప్పి దేవుడు అంటాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఎంత ప్రార్థన చేశారు? అయిపోయింది, వెళ్ళిపో, మే లీవ్, నాకున్న వాళ్ళ వరకు చెప్పుకుంటా. ఏం చెప్తున్నా? కురుపులు వచ్చినాయి, ఫరోక్ రాలేదు. దేవుడు ఫరోక్ హృదయాన్ని మళ్ళీ కఠినపరిచాడు అనమాట. అమ్మా తల్లి ఇప్పుడే కదమ్మా చెప్పాను, మళ్ళీ కురుపు అంటే అంటావు. 7th నిర్గమాకాండం 9వ అధ్యాయం 17. నీవు ఇంకా నా ప్రజలను పోయినొల్లక వారి మీద అతిశయపడుచున్నావు. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగళ్లను కురిపించదను. ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగళ్ళు పడలేదు. నెక్స్ట్ ఏం జరిగిందంటే ఆకాశం నుండి ఐస్ క్యూబ్స్ పడ్డాయి. ఐస్ క్యూబ్స్ అంటే మన ఫ్రిడ్జ్ లో చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ కాదు. మిమ్మల్ని నోట్స్ రాయమని నేను చెప్పలేదు, వినండి. దిస్ మచ్ ఐస్ క్యూబ్స్ కాదు, దిస్ మచ్ ఐస్ క్యూబ్స్, బిగ్ ఐస్ క్యూబ్స్. అది కూడా ఉరుములు మెరుపులతో మనకి వాన పడుతుంది, కానీ అక్కడ ఉరుములు మెరుపులతో ఐస్ క్యూబ్స్ పడ్డాయి. ఇంత బండరాలు లాగా ఇళ్ళ మీద, మీ నెత్తి మీద ఐస్ క్యూబ్స్ పడితే ఎలా ఉంటది? ఇదిగో వినండి, ఇక్కడ బానే ఉంది. మోషే ఆహారంలో వెళ్ళి ఇలా వార్నింగ్ ఇచ్చారు. ఫరో కోర్టులో చుట్టుపక్కల ఉంటారు కదా, ఫరో పక్కన కోర్టు అంటే ఫరో అక్కడే ఉండదు కదా పక్కన. కొంతమంది అమ్మో వీళ్ళు దేవుడు నిజంగానే అన్ని చేసిన పనులని చెప్పిన పనులని చేస్తున్నాడు, నేను ఇప్పుడు అర్జెంట్. కొంతమంది ఏం చేశారంటే ఇలా చెప్పగానే పరిగెత్తుకుంటే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఉన్న పెట్స్ అందరినీ బయటకు రానికుండా వీళ్ళు ఇంట్లోనే తలుపులు వేసుకొని ఉన్నారు. దేనికి? వాళ్ళ ఇళ్లలో వాళ్ళు. దేనికి? వీళ్ళు దేవుడు చెప్పినవి అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు నేను బయటకు వెళ్తా, బండరాయి అదే ఐస్ గడ్డ వచ్చి నా మీద పడి నాకు రోగం వచ్చి అసలే ఇక్కడ కురుపులతో నేను బాధపడుతున్నా, ఈ అనే సౌండ్, పేలు, కప్పలు, ఇన్ని తెగులతో పాటు మళ్ళీ ఐస్ గడ్డలు తెగులు నాకెందుకులే అని చెప్పి కొంతమంది మోషే అహరోను మాట విని తెలివిగా లోపలికి వెళ్ళారు. కొంతమంది వినలేదన్నమాట, వినలేదన్నమాట. బానే ఉంది, ఐస్ గడ్డలు పడుతున్నాయి, ఉరుములు మెరుపులు వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఐగుప్తులో కొంతమంది ప్రజలకి విసుకొచ్చేసి మహారాజా ఇంక పంపించేయండి వాళ్ళని, ఎందుకు మీరు అలా ఉంచుతున్నారు అని చెప్పంటే ఫరో ఇంకోసారి ఏమంటారు పశ్చాత్తాపడతాడు అనమాట. 9:27 తీయండి. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనములో దుర్మార్గులము. ఇదిగో అయ్యా నన్ను క్షమించండి, నేను పాపం చేశాను, మీ దేవుడు న్యాయవంతుడు, నేను నా ప్రజలు దుర్మార్గులం, మేము పాపం చేస్తాం, మమ్మల్ని క్షమించండి, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పి ఫరో మోషే అహరోనులతో చెప్పాడు. బానే ఉంది, వీళ్ళు ఇంకా సర్దుకుంటున్నట్టున్నారు. మళ్ళీ ఫరో ఆడికి మీరు వెళ్ళేది ఆగండి అని చెప్పి ఆపేశారు. ఈ వడగళ్ళు పడినప్పుడంట పంట అంతా నాశనం అయిపోయింది. చక్కగా చెట్ల మీద ఇంత బండరాయిలు వేసారు అనుకో, చెట్లు ఉంటాయా, పంటలు అంటే మామూలుగా ఇంత ఫీట్ ఇంత ఉంటాయమ్మ, వీట్ రైస్ అవన్నీ, అవి మామూలుగా అంత స్ట్రాంగ్ ఉండవు, గడ్డిలాగా ఉంటాయి. దాని మీద బండరాళ్ళు వేస్తే ఊరికే చచ్చిపోతాయి. అలాంటి ఐస్ క్యూబ్స్ పడ్డప్పుడు దేవుడు కొంచెం పంటని నాశనం చేయకుండా అంతే ఉంచాడు. అర్థమైంది? దేవుడు పనిష్ చేసినప్పటికి కూడా కొంచెం జాలి చూపిస్తాడు అనమాట. ఇంతాక ఫస్ట్ తెగుల్లో కూడా మొత్తం వాటర్ బ్లడ్ అయినప్పుడు వాళ్ళకి వాటర్ వేరే సోర్స్ నుండి వచ్చినాయని చెప్పే కదా, గుంటలు తవ్వుకొని
ఇక్కడ కూడా మొత్తం పంటను నాశనం చేయకుండా కొంచెం పంటని ఉంచాడు తినటానికి, వీట్ మిర్చి అలాంటి వాటిని. ఉన్నామమ్మా. నెక్స్ట్ 8th తెగులు 10వ అధ్యాయం 12వ వచనం అయిపోవచ్చు. 10, 12. అప్పుడు యెహోవా మోషేతో మిడతలు వచ్చి ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపుము వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపుము. అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగళ్ళు పాడు చేయని వాటన్నిటినీ తినివేయునని చెప్పాను. వడగళ్ళు పాడు చేయలేదు కొన్ని అని చెప్పా కదా, కొంచెం దానికోసం ఇప్పుడు దేవుడు మిడతల్ని పంపిస్తున్నాడు. వాళ్ళకి మిడతలకు కూడా దేవత ఉంది, లోకాస్. గ్రాస్ హోపర్స్ అని కూడా అనొచ్చు. ఇవేంటంటే క్రాప్స్ తినేవన్నమాట, లూకాస్ట్ అంటారు. అవి వచ్చినాయి. ఉన్న కొంచెం ఫుడ్ కూడా తినేసినాయి అన్నమాట. ఓకేనా? మళ్ళీ దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. ఓకేనా? ఇప్పుడు 9th ఏం జరుగుతుందంటే 9th తెగులు నిర్గమకాండం 10వ అధ్యాయం 22వ వచనం. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమందంతటా 3 దినములు గాఢ అంధకారం ఆయను. ఇప్పుడు 3 days ఎక్స్ట్రీమ్ డార్క్నెస్ అన్నమాట. ఇలాంటి డార్క్నెస్ కాదు, ఎక్స్ట్రీమ్. మీరు కొన్ని చీకట్లు ఎలా ఉంటాయంటే మీ చెయ్యి కూడా కనపడదు, అంత చీకటి ఉంటది. మీరేంటి సైన్స్ మాట్లాడుకుంటున్నారు? నేనేం చెప్తున్నా, చెయ్యి కనపడినంత డార్క్నెస్ ఉంటదని చెప్తున్నా. అంత డార్క్నెస్ లో 3 days బతికారు ఐగుప్తీయులందరూ. ఫరోకి ఇంకా కోపం వచ్చి మండిపోయి మోషే అహరోన్లు మీరు నా దగ్గరకు వస్తే మిమ్మల్ని చంపేస్తాను, మీరు మొఖాలు నాకు చూపికండి అంటాడు. బానే ఉంది. నేను ఇందాక ఒక మిస్టేక్ చెప్పాను. ఏమనంటే ఒకవైపు నుండి ఇజ్ అని సౌండ్, ఇంకోవైపు పేలు, ఇంకోవైపు కప్పలు అలా అని చెప్పా కదా, అది తప్పు అన్నమాట. ఒక తెగులు వచ్చింది, కప్పలు వచ్చినాయి. దేవుడికి ప్రార్థించారు. అంటే ఒక్కొక్క తెగులు తర్వాత ఫరో మోషేకి ప్రార్థన చేయమంటే మోషే దేవునికి ప్రార్థన చేస్తే అవి ఆగిపోతున్నాయి. కప్పలు వచ్చినాయి, కప్పలన్నీ వెళ్ళిపోవు, ఇల్లే చంపేసి కుప్పలు వేస్తా అవన్నీ కంపు కొట్టినాయి అంట. నెక్స్ట్ ఏం వచ్చినాయి? పేలు వచ్చినాయి. పేలు వెళ్ళిపోయినాక అప్పుడు ఈగలు వచ్చినాయి అన్నమాట. ఒక్కొక్క తెగులే, మల్టిపుల్ తెగులతో అటాక్ చేయాలి. ఒకేసారి అన్ని అటాక్ చేస్తే చచ్చూరుకుంటారు కదా. అవునా? ఇప్పుడు ఎక్స్ట్రీమ్ డార్క్నెస్ తో ఉంది. వాళ్ళ దేవుడైన సన్న దేవుడికి ప్రార్థిస్తున్నారు. సన్న దేవుడిని రీ అంటారు వాళ్ళు. అయినప్పటికీ ఇజ్రాయేలీల ఏమంటారు, వాళ్ళు ఉన్న ప్రాంతంలో లైట్ ఉంది. ఓన్లీ వీళ్ళ ప్రాంతంలో మాత్రమే డార్క్నెస్ ఉందన్నమాట. ఓకేనా? ఫరో కోపం వచ్చి మీరు అసలు మీ ముఖాలు నాకు చూపికండి అంటాడు. ఇప్పుడు 10వది దేవుడు మోషేని పిలిచి ఏమంటాడంటే, నేను ఐగుప్తులో ఉన్న తొలిచూరు పిల్లలన్నిటినీ చంపైపోతున్నాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ బోర్న్ హ్యూమన్స్ లో ఫస్ట్ పుట్టిన వాళ్ళని నన్ను కంప్లీట్ చేయనిరా. ఫస్ట్ బోర్న్ అంటే ఈవెన్ యానిమల్స్ లో కూడా, ఒక కుక్కలో ఫస్ట్ పుట్టిన కుక్క పిల్ల, ఒక మనిషిలో ఫస్ట్ పుట్టిన మంచి పిల్ల, అన్నిటిని నేను చంపైపోతున్నాను. మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి మీరు ఏం చేస్తారంటే ఒక గొర్రె పిల్లని తెచ్చి దాన్ని వధించి దాని రక్తాన్ని మీ గడపలకి గుమ్మాలకి పూసుకోండి, మీరు బయటికి రాకండి, లోపలే ఉండండి. నైట్ ఒక మరణదూత వచ్చి ప్రతి ఇంటి చుట్టూ ఇంటి
వస్తుంది. ఏ ఇంటికి ఆ రక్త గుర్తుంటుందో ఆ ఇంట్లోకి ఈ మరణ దూత రాదు. వాళ్ళు రక్షింపబడతారు, మిగతా వాళ్ళు చచ్చిపోతారు. అయితే ఏం జరుగుతుందంటే ఈ పస్కా ఆచరించేటప్పుడు దేవుడు 3 నియమాలు చెప్తాడు. ఏమనంటే వధిస్తారు కదా, వధించిన గొర్రె పిల్లల్ని మీరే ఐగుప్తు అదే ఇజ్రాయేలీలు వాటిలో చచ్చిపోలేదని చెప్పాను, గుర్తుందా? ఈ నియమం ఓన్లీ ఇజ్రాయేలీలకే తెలుసు, ఐగుప్తీలకు తెలియదమ్మా. వీళ్ళు ఏం చేస్తారంటే గొర్రెపిల్లని చంపేస్తారు, ఆ మీటును వండుకొని తింటారు. అదనమాట పస్కా ఆచరించ. ఎలా ఆచరించాలంటే అన్యుడు ఎవరు తినకూడదు, ఇజ్రాయేలీలు కానోడు ఎవరు ఆ పస్కా భోజనాన్ని తినకూడదు. ఒకే ఇంట్లో ఉండి తినాలి, అర్థమైందా? బయట తినకూడదు, ఇంట్లోనే ఉండి తినాలి. ఇంకోటి, మీకు ఎవరన్నా అన్యులు కాకుండా సున్నట్ చేసుకొని మీ ఇంట్లో ఎవరన్నా ఉంటే వెండి ద్వారా కొనుక్కొని మీరు ఉంటే వాళ్ళను కూడా తినొచ్చు అని చెప్తాడు. ఓకేనా? 3 చెప్తాడు. నువ్వు చెప్పేటప్పుడే నువ్వు మళ్ళీ నీకోసం నేను చెప్పాలి, ఏదో ఎన్నోసార్లు నువ్వు ఎప్పుడు నా క్లాస్ డిస్టర్బ్. ఫస్ట్ ఏంటంటే అన్యుడు ఎవరు తినకూడదు. రెండోది ఏంటంటే మీరు ఇంట్లోనే తినాలి, బయటికి వెళ్ళి తినకూడదు. మూడోది ఏంటంటే ఆ రోజుల్లో అదే పని మనుషులు ఇజ్రాయేలీలు పని మనుషుల్ని కొనుక్కుంటారు వెండి ఇచ్చి. ఓకేనా? ఇప్పుడు వాడు ఇజ్రాయేలీలే అవుతాడు, కొనుక్కున్నాడు కదా. వాళ్ళ రూల్ ఏంటంటే మీరు నన్ను కొనుక్కుంటే వాడికి కూడా సున్నతి చేయించుకొని మీ ఇంట్లో ఒకటిలాగా వాడిని చేసుకోవాలని చెప్పి అంటాడు. వాడు కూడా తినొచ్చు అని చెప్పి దేవుడు చెప్తాడు అనమాట. ఓకేనా? బాగానే ఉంది. నైట్ వచ్చింది, వీళ్ళు చక్కగా ఇళ్లల్లో తింటున్నారు. మరణ దూత అక్కడ ఒక్కొక్కడిని వేసేస్తా వచ్చింది. తెల్లారేసరికి ఐగుప్తులో గొప్ప అంటారు ఏడుపు. మామూలుగా కొన్ని ఇళ్లల్లో, అన్ని ఇళ్లల్లో అని చెప్పనులే కానీ కొన్ని ఇళ్లల్లో ఎలా అంటే ఎవరైనా చనిపోయారంటే సైలెంట్గా ఏడుస్తారు. మీరు అటు వెళ్ళారంటే అసలు సైలెంట్గా ఉంటుంది, ఏముండదు. మా ఫ్యామిలీస్లో ఎలా అంటే చనిపోయారంట ఎవరన్నా సౌండ్ రాదు, అంతే సైలెంట్ కూర్చొని ఏడుస్తాం. ఇలా కర్చీఫ్లు అడ్డం పెట్టుకొని అలా ఉంటుంది సైలెంట్. కొన్ని ఇళ్ళకి వెళ్ళాము అనుకో, అమ్మో చూడలేము వాళ్ళని, అమ్మో దేవుడా వెళ్ళిపోయావా అయినా తండ్రి, ఓ వాళ్ళు ఏడుస్తారు. నేను ఎప్పుడో వెళ్ళా, ఒకళ్ళు చనిపోతే ఆవిడ భర్త చచ్చిపోతే ఏడుస్తుంది. అది నాకు రియల్ ఏడుపు, ఆవిడ నిజంగా యాక్టింగ్ చేస్తుంది అర్థంగా. ఆవిడ ఏడుస్తుంటే ఇక్కడ నాకు నవ్వు వస్తుంది, అక్కడ నవ్వకూడదు. నేను ఎంత కంట్రోల్ చేసుకున్నానంటే ఆవిడ ఏడుపు అంత కామెడీగా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరీ చచ్చిపోయింది అనుకోండి, పాండు చచ్చిపోయింది, చంప పాండు మీద బాక్స్ లో పెట్టారు, చంప ఏడ్చి అలసిపోయి ఇలా పడుకుంది. అలా జాయిన్ వస్తున్నాడు, చంప ఒక కన్ను తెరిచి ఇలా చూసింది. జాయిన్ అలా వస్తుంటే ఇక్కడ ఏమో ఎలా ఓవర్ యాక్టింగ్ అంటే పండు లేయ్యా లేయ్యా, జాయ్ వస్తున్నాడు లేయ్యా, వాడు ఇలా రంగా వెళ్ళిపోయాడయ్యో వెళ్ళిపోయాడు, అలా యాక్టింగ్ చేస్తారు. అది యాక్టింగ్ అన్ను, మేబీ రియల్ ఏడుపు అవ్వచ్చు కొంతమంది. అలాగా ఐగుప్తులో ఉన్న ఫస్ట్ సంతానం అంతా చచ్చిపోతే ఎంత గొప్ప ఏడుపు వస్తుంది అంటే ఆ ఏడుపు చాలా బాధాకరం. మేబీ ఆ రోజుల్లో వాళ్ళు ఎలా ఏడ్చాలో నాకు తెలియదు. అలాగా ఫస్ట్ బోర్న్ ఫరోకున్న ఫస్ట్ సంతానం కూడా చనిపోయింది అనమాట. ఓకేనా? ఇలా జనరల్ గా ఫస్ట్ పుట్టిన వాళ్ళు అంటే పేరెంట్స్ కి ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఈ విషయం తెలుసా మీకు? ఇక్కడ అందరు ఫస్ట్ పుట్టిన వాళ్ళే కదా. అవునా? వాళ్ళ చిన్న పిల్లలు అని చెప్పి వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. అంతే అంతే, చిన్నపిల్లోడు కదమ్మా అంటారు ఏమన్నా అంటే. ఇప్పుడు ఆ మేడం ఉంది, ఆ మేడం చేసే పనులే కనపడవు, వచ్చి నన్ను కదిలిస్తూ ఉంటుంది. నాకు కోపం వచ్చి ఒక్కడిది పీకాను అనుకో, మమ్మీ కొడుతున్నాడు అంట, వచ్చి నన్ను పీకుతుంది మా మమ్మీ. ఆమె చేసే కార్యాలే కనపడవు.
ఏమన్నా అంటే అది చిన్నపిల్లరా అంటారు. ఈ గౌతమ్ గాడు ఉన్నాడు, వాడు చేసే పనులన్నీ అట్టుంటాయి, తెలుసు కదా మీకు. వాడిని ఏమన్నా అన్నా అనుకో, వాడు పిల్లోడు, నీకు వాడికి ఎంత గ్యాప్ ఉంది, వాళ్ళ అక్కకి వాడికి దాదాపు 10 ఏళ్ళ ఏమో గ్యాప్, నాకు వాడికి 7 years ఏమో గ్యాప్. అన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది, ఎంత పెద్దదానివి నువ్వు, వాడి మీద ఎంత పెద్దవాడివి, వాడిని కొడతావేరా అని చెప్పి అంటాడు. అలాగా వాళ్ళంతేనమ్మా పేరెంట్స్. అలాగా ఫరో ఫస్ట్ సంతానం అవుట్, అదే ఐగుప్తీల ఫస్ట్ సంతానం అవుట్. నెక్స్ట్ ఏం జరిగింది, ఫరో పంపించాడా లేదా? ఐగుప్తీలు అన్న, ఫస్ట్ ఇజ్రాయేలీలు అని కాదు, ఐగుప్తీలు అని వెంటనే మాట మార్చా. ఎందుకు వారు ఎందుకు అలాగా? ఐగుప్తీల ఫస్ట్ సంతానం అవుట్. నెక్స్ట్ ఏం జరిగింది అనేది, ఇక్కడ ఏం జరిగిందంటే మోరల్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుడు ఒక్కొక్క దేవుడు, ఐగుప్తీలకు ఎంతమంది దేవుళ్ళు అని చెప్పా కదా, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ఛాలెంజ్ చేస్తే ఫస్ట్ 2 వీళ్ళు చేయగలిగారు, మిగతా 8 దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి మనకి లేటర్ పార్ట్లో అర్థమవుతుంది. ఏమంటాడంటే ఫరో మీ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి ఒప్పుకుంటాడు అనమాట. మిమ్మల్ని నోట్స్ రాయమని నేను చెప్పాను, ఎందుకు రాస్తున్నారు? నెక్స్ట్ వీక్ నువ్వు నోట్స్లు రాశారు అనుకో, మీరు రాయటమే సరిపోయింది. అదనమాట ఇవాళ లెసన్, మోకరించండి. మీకు కంఠత్వాక్యం రోమా 9:17, రోమా 9:17 అలాంగ్ విత్ 10 తెగుళ్ళు కూడా నేర్చుకొని రావాలి. నెక్స్ట్ వీక్ మీకు స్లిప్ టెస్ట్ పెడతా 10 తెగుళ్ళ మీద. రోమా 7:17, చిచి 9:17. ఎవరన్నా సరిగ్గా రాయలేదు, you will face severe consequences. 9:17 along with 10 plagues కూడా నేర్చుకొని రండి, మోకరించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వేల స్థుతులు, స్తోత్రములు దేవా. పెద్దబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి తండ్రి, విని విడిచిపెట్టే వరకు కాక దాన్ని బట్టి జీవించడానికి కృప చూపించి సాయం చేసి నడిపించండి దేవా. యా తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకారుడు ఆయన జీవాధిపతి, కృప చూపించండి, సాయం చేసి నడిపించండి. ఇప్పుడు బిడ్డలు తిరిగి లోకంలోకి వెళ్తుండగా మీ దేవదూతలను కాపుదలుగా పద్ధతిగా ఉంచి సాయం చేసి నడిపించి మనం వేడుకుంటూ ముందు సమయాన్ని మీ దగ్గర కృపగలిగిన హస్తాలు కప్పించుకుంటూ చిన్న ప్రార్థన ఇస్తున్నామని వేడుకున్నాం తండ్రి. అది ఆఫ్ చేయనా అన్న చిత్తే.